Everest Coaching Point, the right choice for your bright future. The last and final phase, yes, chocolate గురించే మాట్లాడుతున్నా. The last and final phase అండి. చక్కగా ఆ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని పంచుకున్నారు. దే లిటరలీ హ్యావ్ గివెన్ యూ గుడ్ గైడెన్స్. ఆ గైడెన్స్ని కనుక మీరు ఫాలో అయిపోతే 100% సక్సెస్ మీదే సార్. లాస్ట్ వన్ లైన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రపంచంలో సక్సెస్కి షార్ట్ కట్ లేదండి. అన్నిటికీ షార్ట్ కట్ ఉంది. ఇంటికి వెళ్ళాలన్నా షార్ట్ కట్ ఉంది, థియేటర్కి వెళ్ళాలన్నా షార్ట్ కట్ ఉంది, లేకపోతే ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్కి వెళ్ళాలన్నా షార్ట్ కట్ ఉంది, లైఫ్కి కూడా షార్ట్ కట్ ఉంది. నచ్చకపోతే షార్ట్ కట్ అయిపోయా, పైన వెళ్ళిపోదాం. కానీ సక్సెస్కి షార్ట్ కట్ లేదు సార్. ఎవ్రీ డే ప్రాక్టీస్ అనేది ఆ దీక్ష, ఆ కసి ఉండాలా అంతే. ఒక్క పర్సన్ని చూసుకోమని చెప్పాను అంతే. అది మీకు ఒక మెంటర్ కావచ్చు, గురువు కావచ్చు, డాడీ కావచ్చు, మమ్మీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక యజ్ఞము, ఒక దీక్షతో మనం ఒక 9 months 4 months మర్చిపోతే 100% జాబ్ మందే సార్. ఐ కీప్ ఆన్ టెలింగ్ యూ, ఆ డాక్టర్, an apple a day keeps the doctor away. A mock test a day definitely gets to you success. Okay, fine. The final end of this high octane, high voltage, magnum opus celebrations is going to conclude in 15 or 10 minutes. ఇంతమంది స్టూడెంట్స్లో చాలా కష్టపడి పర్ఫామ్ చేశారండి. వాళ్ళని కనుక నేను వదిలేస్తే డెఫినెట్లీ వాళ్ళు డిసప్పాయింట్ ఫీల్ అవుతారు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు. మాక్ ఎగ్జామ్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాయి. మీ అందరికీ తెలుసు, సబ్జెక్ట్ అనేది చాలా బాగా చెప్పారు గురువులు, కానీ ఆ సబ్జెక్ట్ ఎక్కడి దాకా నేర్చుకున్నాము, ఎంత నేర్చుకున్నాము, ఎందుకు నేర్చుకున్నాము, ఎలా ఉంది, దానికి ఒక థర్మామీటర్ అంటూ లేదు. ఎస్, దానికి థర్మామీటర్ అంటూ లేదు. మరి మెజర్ ఎలా చేయాలా? మాక్ టెస్ట్లోనే చేయాలా? మరి వీళ్ళైతే ఆల్రెడీ జాబులు సాధించేశారండి. మనం వీళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. కానీ మీ దాంట్లో కూడా చాలామంది జ్యువెల్స్ ఉన్నారు, చాలామంది డైమండ్స్ ఉన్నారు. ఆ డైమండ్స్, జ్యువెల్స్ని ఇప్పుడు మనం చూడబోతున్నాము. 100% అన్ని మార్క్స్ రాసి చాలా చక్కగా మార్క్స్ని పొంది ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ ఆ పర్సన్ యొక్క నేమ్ని డిస్క్లోజ్ చేయబోతున్నాను అనమాట. దిస్ మ్యాన్ ఈజ్ రియలీ a cracker. He has written somewhere around 25 exams without absenting for a single exam. Got fantastic marks with an average of 150. I call upon stage the man who is right now hogging the limelight in the afternoon in the 9th anniversary celebration of Everest Coaching Point is C. Venkataramana. C. Venkataramana. The first prize goes to C. Venkataramana, and definitely you know that this man has done well. Thank you so much, Venkataramana, for being well. The second prize goes to, he also wrote somewhere around 18 to 20 exams, and his average is somewhere around 137 and 138. Please welcome G. Hanumantu. G. Hanumantu, second prize holder for consistent performance in all the mock exams given by Lakshmi Madam. Second prize. Yeah, big round of applause for Hanumantu. One of the most consistent performance. He wrote 22 exams and he has excelled in mathematics, reasoning, also in English. Very studious, always bang on. Please welcome K. Giridharan. K. Giridharan. Yeah, Giri, very humble boy, very nice boy. Attends every class, attends every mock exams. Big round of applause for Giridharan, and the prize will be given by Mr. Rajkumar sir. Rajkumar sir on the dais.
Yeah, this specialty of this boy is మీ సైడ్ నుంచి యాక్చువల్గా అయితే ఇవాళ నేను ఎప్పుడైతే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీకి ఇక్కడ ఉన్నానో కనీసం 150 ప్రైజెస్ ఇవ్వాలి మీకు. అందరికీ సేమ్ మార్క్స్ వస్తే నాకు వేరే వికల్పం ఏముండదు, వేరే ఆప్షన్ నాకేముండదు. 150 ప్రైజెస్ మాత్రం ఇవ్వాల్సిందే, 200 మాత్రం ఇవ్వాల్సిందే. కానీ మీరు ఇంకా కొద్దిగా కాంప్లసెంట్గా ఉంది. ఎగ్జామ్ అనేది దీపావళి తర్వాత కదా, దీపావళి ఫస్ట్ సెలబ్రేట్ చేసుకుంటా, దాని తర్వాత అలా ఆలోచిస్తూ ఉంటే కానీ అయ్యేది పని కాదు. ఎవ్రీడే ఒక మాక్ ఎగ్జామ్. హంబుల్ బాయ్, తెలుగు అనేది రాదు, ఎవ్రీ క్లాస్ అటెండ్ అవుతా. ద ప్రైజ్ విల్ బి ప్రజెంటెడ్ బై రాజశేఖర్ రెడ్డి, reckoning force in Everest. Congratulations, Reddy Ganesh. Yeah. So, yeah, Raja, please come. Consolation prize goes to. A big round of applause for Reddy Ganesh. చెప్పాలా, జోష్ అనేది తగ్గకూడదు. నా జోష్ తగ్గిందా? నా జోష్ తగ్గిందా? లేదు. సో a big round of applause for Rajshekar Reddy. Right, sir. The fourth consolation prize goes to very nice, very consistent performer. Wrote around 19 exams, got good marks in mathematics, reasoning, English, and even GK. I welcome Sai Bhargav Gaud. Sai Bhargav Gaud, please. A big round of applause for Sai Bhargav Gaud. And the prize will be presented by M. Suparas Chand Jain. యాంగ్షియస్గా ఉన్నారు, నా పేరు వస్తుందా, నా పేరు వస్తుందా, నా పేరు వస్తుందా అని. మీ అంతరాత్మకు తెలుసు మీరు మాక్ ఎగ్జామ్స్ రాస్తున్నారా లేరా. ఎవరైతే 20 గంట 25 గంట మాక్ ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేసామన్నమాట. అలాంటప్పుడు మీరు కొద్దిగా బాధపడుతున్నారు, ఇబ్బంది ఏం లేదు, ఇంకో ఛాన్స్ ఇస్తున్నాము, ఇప్పుడు కూడా రాసుకోండి. 25 మాక్ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ మీకు ఇక్కడ ప్రైజ్ ఇవ్వబడును. ప్రైజ్ యొక్క కాస్ట్ ఇంపార్టెంట్ కాదు సార్, ప్రైజ్ కాస్ట్ ఇంపార్టెంట్ కాదు, అది ఎంతైనా కావచ్చు. అలా కనుక ఉంటే ఒలింపిక్లో మెడల్ కాస్ట్ మాత్రం 50,000 సార్. కానీ దానికి కృషి చేసేది ఎంత? 4 years దాకా కష్టపడితే ఆ గోల్డ్ మెడల్ మన దగ్గరకు వస్తుందన్నమాట. ఇక్కడ నుంచొని ఆ ప్రైజ్ తీసుకోవడం, ఆ థ్రిల్లే వేరు సార్, ఆ థ్రిల్లే వేరన్నమాట. నెక్స్ట్ ప్రైజ్, ఆ కేక్ కూడా మీకోసమే వచ్చింది సార్. ఫస్ట్ నా మీద కాన్సన్ట్రేట్ చేయండి, దాని తర్వాత కేక్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో కేక్ కూడా చాలా మంచి కేక్ అనమాట, దాని హిస్టరీ కూడా మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ ఈస్ నాగిరెడ్డి ఫణీంద్ర సాయి. ద నెక్స్ట్ ప్రైజ్ గోస్ టు నాగిరెడ్డి ఫణీంద్ర సాయి. Absent? Okay, okay. Yeah, Nagireddy Fadindra Sai, very consistent performer, always regular to the mock exams. Please come on the dais. A big round of applause for your friend Nagireddy Fadindra Sai. And the gift will be presented by my Badsha sir. Badsha sir. Oh. జోష్ తక్కువైంది. Yeah. Well, the next in my order, very humble guy, very good performer, has written many mock exams, has done very well in English, and the award goes to Panja Bharat Kumar. Panja Bharat Kumar. Yeah, Panja Bharat Kumar. Yeah, you are invited on the dais. A big round of applause for Panja Bharat Kumar. And the consolation prize will be given by what you called Tanuja madam. Please come. Yeah, please come. Yeah. ఒక కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. 780 ర్యాంక్. ఆ కానిస్టేబుల్ యొక్క హ్యూమిలియేషన్ జరిగిందంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ ఏదో అనేసాడు అనేసి ఆ యొక్క హ్యూమిలియేషన్ ని తెలుగు ఆ అవమానం మనం తీసుకోలేకపోయి రిజైన్ చేసేసి ఇవాళ అతని యొక్క ఇంగ్లీష్ తెలుగు చూడండి, మాట్లాడే విధానం
మీకు సమయం దొరికినప్పుడు చూడండి. బెస్ట్ ఇన్స్పిరేషనల్ వీడియో మేఘన, పాత్ర మేఘన, గణనాయకంగా ఫెంటాస్టిక్. అనుకుంటే ఇది ఒక అద్భుతమైన అవకాశం సార్, ఒక అద్భుతమైన అవకాశం. ఓ 2 నిమిషాలు మాట్లాడండి, మీ సజెషన్స్ని ఇవ్వండి, మీరేమైనా చెప్పాలనుకుంటే అది చెప్పండి, లేదు వచ్చేదైనా జోక్ చెప్పాలనుకున్నా చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. అంతకంటే ఎక్కువ ఏదైనా పాట పాడాలనుకున్నా పాడండి, ఇబ్బంది ఏం లేదు. ఎనీబడి వాంట్స్ టు స్పీక్, కన్వే ఐడియాస్ or any type of creativity, you are given a wonderful chance or a privilege to come on the dais. Oh, thank you so much. A big round of applause for madam over here. నాకేం అంత ఐడియా లేదు, జస్ట్ నార్మల్ మాట్లాడాలి అంటే చాలామంది ఇప్పుడు ఇక్కడ చాలా చేయాలనే వచ్చి ఉంటారు. ప్లస్ మనకందరికీ తెలుసు మనమైతే చాలా ఏంటి చాలా ఫస్ట్ స్టార్టింగ్లో స్ట్రెంగ్త్ అండ్ చాలా ఎలా చెప్పచ్చు, ఏదో చెయ్యాలి అనేసి స్టార్ట్ చేస్తాము. చేసిన తర్వాత మనకు మాక్ టెస్ట్లలో మార్క్స్ తగ్గినప్పుడు, లేకుంటే ఒకసారి ఐ మీన్ మార్నింగ్ 6 వరకు క్లాస్ ఉంటుంది, క్లాస్ తర్వాత ఒక మాక్ టెస్ట్ పెడతారు. మనకి పెట్టిన తర్వాత వాటిలో ఏమవుతుందంటేనా ముందు మనకి 120 అలా వచ్చేవి, సరే 70 అలా వస్తాయి. అలా వచ్చినప్పుడు మనకి ఏమంటుందంటే డిసప్పాయింట్ అయ్యేసి ఏంటబ్బా ఇంత కష్టపడుతున్నా, ఇంత చేస్తున్నా, చాలా బాగా చదువుతున్నాను కదా, టైం మొత్తం దీంట్లోనే పెడుతున్నా, ఇంట్లో వాళ్ళతో మాట్లాడట్లేదు, ఏది చేయట్లేదు, బట్ ఇక్కడే ఇంత చేస్తున్నా కూడా మనకి తగ్గిపోతున్నాయి, ఏం చేయాలి ఎలాగా అని చెప్పేసి చాలామంది డౌట్ ఫీల్ అవుతారు. అంటే నేను ఫీల్ అవుతాను కాబట్టి చెప్తున్నాను. ఇలా ఫీల్ అయినప్పుడు నెక్స్ట్ మనమి ఏం చేయాలి అనేది అయితే అవసరం లేదు, ఎందుకంటే మేబీ అప్పుడు ఆ టయానికి మనం ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాం కాబట్టి మనం అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ డే ఎప్పుడైనా కూడా మనకి పేపర్స్లోనే మాక్ టెస్ట్ రాయాలని రూల్ ఏం లేదు, మనం ఎక్కడైనా రాయొచ్చు, ఎలా అయినా రాయొచ్చు. అంటే మనకి ఆల్రెడీ మనకి సార్ వాళ్ళు బాగా మనకి మాక్ టెస్ట్ ఫోన్స్లో కానీ ఎక్కడైనా కానీ మన అవైలబిలిటీని బట్టి రాసుకునేదానికి మనకు ఆపర్చునిటీస్ ఇచ్చారు. కాబట్టి మనం ఎక్కడైనా రాయొచ్చు, ఎప్పుడైనా రావచ్చు, మన ఇష్టం అనమాట. అండ్ క్లాసెస్లో కూడా చాలామంది మేబీ ఆఫ్ ద మధ్యలోకి వచ్చేళ్ళకే ఐ నో దిస్ టాపిక్ అనేసి అనిపించిన తర్వాత టైం వేస్ట్ చేసుకోకుండా నెక్స్ట్ ఏమన్నా మనకి వాట్సాప్లో ఇప్పుడు కొత్తగా ఛానల్స్ వచ్చాయన్నమాట, ఏ దాంట్లో అయినా కూడా న్యూస్ ఛానల్స్ అలా సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో కూడా చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి సార్ వాళ్ళు మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు, ఏదైనా కూడా కరెంట్ అఫైర్స్ కానీ లేకుంటే ఎడిటోరియల్స్కి టైం అదే పనిగా న్యూస్ పేపర్ చదవాల్సిన అవసరం లేకుండా, అదే పనిగా న్యూస్ పేపర్స్ దొరకలేదని లేకుండా అది చదువుకునేదానికి కూడా మనకు ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో జిఎస్ అంటామా, జిఎస్కి మనకి యాక్చువల్గా చెప్పాలంటే మాక్ ఎక్స్ప్లెనేషన్స్ విన్న తర్వాత దానికి నోట్స్ రాసుకొని దాని తర్వాత నెక్స్ట్ అది ఏంటి ఎక్కడ అనేది మనంతకు మనం రిఫర్ చేసుకుంటేనా మనకు చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ నా సజెషన్ ఏంటంటేనా ఎప్పుడే కానీ డీమోటివేట్ అవ్వద్దండి, ఎందుకంటే ప్రతిసారి అందరికీ ఛాన్స్ రాదనమాట. ఎక్కడ ఏదైనా కూడా ఎక్సెల్ అయ్యే ఛాన్స్ ప్రతిసారి రాకపోవచ్చు, బట్ ఎప్పుడైనా కూడా చెయ్యాలి అని చెప్పేసి కంటిన్యూస్గా మనం విగోరియస్గా వర్క్ చేసుకుంటే అవుతుంది. నేనేం చెప్పట్లేదు పొద్దున్నే లేవండి 4కే లేసి రాత్రి 11, 12 దాకా చదవండి అని చెప్పట్లేదు. మీ టైం మీరు తీసుకోండి, మీ టైం మీరు తీసుకున్న తర్వాత క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత యూ విల్ గెట్ యువర్ టైం. మీరు మీ ఫ్యామిలీకి కానీ బయట ఎంజాయ్మెంట్స్కి కానీ దేనికైనా కూడా ఒక 3 అవర్స్ ఇచ్చినా కూడా మిగితే ఆ టైంలో, ఎందుకంటే చాలా చదువుకోవాలని వచ్చాం కాబట్టి దానికి టైం పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుందని నా ఫీలింగ్. థ్యాంక్ యూ. అండ్ ఏదైనా తప్పు చెప్పింటే సారీ. అభినవి మాట్లాడినందుకు, అందరిని ఇన్స్పైర్ చేసేందుకు గిఫ్ట్ అన్నమాట. అస్సలు అందరికంటే నచ్చింది మీ ఎనర్జీ అండి, మీ ప్రేమ, మీ కోఆపరేషన్. టిప్స్ అయితే చాలా చెప్పుకోవచ్చు, మళ్ళీ క్లాస్లో వస్తారు కాబట్టి టిప్స్ అనేవి, కానీ ఇంత మంచి డిసిప్లిన్డ్ ఆడియన్స్ నేను ఎక్కడ చూడలేదండి. ఎప్పుడైతే సౌండ్ చేయాలా అప్పుడు చేసిర్రు, ఎప్పుడైతే వినాలా అప్పుడు విన్నారు. మమ్మల్ని కూడా మీరు చాలా మోటివేట్ చేశారండి. మేము మీ దగ్గర నుంచి ఏం ఆశించమండి, డబ్బులు వద్దు, ఏమి వద్దు. జస్ట్
నేను చెప్పేది అర్థం చేసుకోవట్లేదు. దీన్నే సరే డబ్బులు వద్దంటే ఫీజు వద్దని లేదనలేదు. అరే ఫీజు లేకుండా ఎవరు చెప్తారండి? చారిటీలో ఎవరైనా చెప్తారా? నేనేందంటున్నానంటే ఫీజు తీసుకున్న తర్వాత ఎప్పుడైనా రూపాయి తీసుకున్నామా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నది చెప్తా, మీరు అలా మాట్లాడారు కాబట్టి కొద్దిగా డిసప్పాయింట్. వొకాబులరీ ఎన్రిచ్మెంట్ క్లాస్ అనేది జరుగుతుంది. చాలామందికి తెలుసు, చాలామంది వస్తున్నారు. ఎంతమంది హ్యాపీ ఉన్నారు ఆ క్లాస్తో? ఇక్కడ చూడండి, అక్కడ అబ్బాయి ఉన్నాడు, అక్కడ అబ్బాయి ఉన్నాడు, అక్కడ అమ్మాయి ఉన్నారు. ఒక్క రూపాయి అయినా తీసుకుంటున్నామా అండి? మరి ఇప్పుడు డబ్బులు వద్దని చెప్పాను, స్టేట్మెంట్ కరెక్టా రాంగా? సో దట్ ఈస్ బెస్ట్ అన్నమాట. సో మై ఫ్రెండ్స్, it's been a wonderful journey for 3 hours and it's time for our kid boy to celebrate birthday with cakes and snacks. Let's have the same josh, and I will invite Director Sir for the concluding comments so that we can proceed for the next activity. A big round of applause. Josh Taggado. Okay, thank you so much for all your support and patience. And we have come to the end of the program, Andy, and we have a wonderful jumbo cake cutting, and we have got a small souvenir from our side. Oka chinna pen kuda meeku untundi, and followed by delicious sweets and all these things ivanni kuda unnai. Just we are going to conclude the program in just 10 minutes. Have patience for 10 minutes. And before concluding that, ఇప్పుడు మీకు బుక్స్ ఇచ్చాం కదండి. ఇంతకుముందు వితౌట్ సొల్యూషన్స్ ఇచ్చేవాళ్ళము, బట్ ఇప్పుడు మీకు ఇచ్చిన బుక్స్లో విత్ సొల్యూషన్స్ ఇస్తున్నాం. చూసారా? అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ కూడా ప్రింటింగ్ అయింది. అందులో ఆ రైటింగ్ చూసారా మీరు? అది ప్రింటా లేకపోతే చేత్తో రాసిండేదని డౌట్ వచ్చి ఉంటుంది కదా. ఇంత అద్భుతంగా ఎవరు రాశారబ్బా అనిపించి ఉంటుంది కదా. ఆ వ్యక్తి మన ముందున్నారు. ఐ రిక్వెస్ట్ హేమ, ఒక్కసారి అస్సలు ఎంత అద్భుతంగా రాశారంటే అసలు ఆ డయాగ్రామ్స్ అయితే ప్రింటింగ్లో కూడా అంత చక్కగా రావు. ఎన్ని గంటలు తను ఎఫర్ట్ పెట్టిందంటే ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఇదండి యాక్చువల్గా ఇది చాలా షార్ట్ నోటీస్లో మేము యాక్చువల్గా ఇంత గ్రాండ్ స్కేల్లో చేయాలనుకోలేదు, ఏదో సింపుల్గా చేద్దాం అనుకున్నాం. బట్ లాస్ట్ 2-3 days ముందు మాత్రమే ఇలా కొద్దిగా మంచిగా చేద్దాం అనుకున్నాం. సో మేము దీనికి ఇంత షార్ట్ స్పాన్లో ఈ ప్రోగ్రామ్ ఇంత అద్భుతంగా జరగడానికి చాలామంది ఉన్నారండి. అవర్ ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ సపోర్టెడ్ అస్. నవనీత మేడము నేను 2-3 days నుంచి కాల్స్ చేస్తున్నారు. ఎంటైర్ లైక్ ఫ్రంట్ ఆఫీస్ స్టాఫ్ అండ్ అవర్ డిటిపి డిపార్ట్మెంట్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, పర్టికులర్గా మాకు అవర్ సోల్జర్స్ అండ్ అవర్ స్ట్రెంగ్త్ ఎవరంటే మన క్లాస్ రిప్రజెంటేటివ్స్. రాత్రి 2 o'clock అయిందండి వాళ్ళకి ఇదంతా ఈ డెకరేషన్స్ చేసుకోవడానికి. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అవర్ క్లాస్ రిప్రజెంటేటివ్స్ అండ్ అవర్ డిజైనర్స్ అండ్ అవర్ ఎంటైర్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆఫ్ ఎవరెస్ట్. అన్నింటికీ మించి ఈ ప్రోగ్రామ్ని మేము ఇక్కడున్నాం, బట్ దీన్ని నడిపిస్తున్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ ఆఫీస్లో ఉండి మేనేజ్ చేస్తున్నారు. My friend, my family member and my well-wisher, Mr. Anantha Reddy, and he will take care of all the arrangements and everything, food and everything, he will take care of it. I request all of you to give a big round of applause to Mr. Anantha Reddy. And మేము పిలవగానే జస్ట్ అసలు నాగరాజ్ అయితే యానాం ఎక్కడండి, రాజమండ్రి ఎక్కడ, యానాం ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ, నిన్న ఫోన్ చేశారు రాజ్ కుమార్ సార్. అసలు ఫోన్ చేసిన వెంటనే మరో మాట్లేదు, వెంటనే ఎంత అభిమానం అండి, ఎంత ప్రేమ అండి, అంత దూరం నుంచి రావడం. థ్యాంక్ యూ సో మచ్. నాగరాజ్ ఎక్కడో ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. థ్యాంక్స్ ఏ లాట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నౌ ఆర్ఎస్ఎస్వి రవితేజ అండ్ నెక్స్ట్ మా సాయి తేజ, ఇంకా ఫోన్ చేయగానే వచ్చినటువంటి మా బాద్షా సార్ కావచ్చు, రీజనింగ్ సార్ కావచ్చు, ఇంకా ఎవరైనా ఇక్కడ నాకు కనిపించుకున్నా ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఏ లాట్. నెక్స్ట్ సక్సెస్ మీట్ని యాక్చువల్గా మనం 22 వరకు సక్సెస్ మీట్ కండక్ట్ చేసాం, 23 అవ్వలేదండి. ఈసారి ఎందుకంటే 23, 24 రెండు కలిపి ఈసారి ఎక్కడైనా ఒక మంచి ఆడిటోరియంలో చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. మినిమం ఒక 300-400 మెంబర్స్ ఉండాలని చూస్తున్నాం. సో అది నా డ్రీమ్ నిజం అవ్వాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా నా డ్రీమ్ని మీరు నిజం చేస్తారని ఒక పెద్ద ఆడిటోరియంలో మంచి సక్సెస్ మీట్ని మనము
నెక్స్ట్ 2025లో సెలబ్రేట్ చేసుకుంటామని ఆశిస్తున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్. And I wholeheartedly thank each and every member of the Everest family for contributing their effort to make this function a grand success. Once again, thank you so much. Thanks a lot. Oka 5 minutes wait cheyandi. Cake cutting followed by souvenir and meeku snacks, sweets and snacks unnai. After that we will depart. Thank you.